సందర్భంగా ఆయన నివాళులు అర్పిస్తూ ప్రస్తుత భారతదేశంలో రాజ్యాంగ అమలు, రాజ్యాంగ పరిరక్షణ, రాజ్యాంగం ద్వారా ప్రజా సంక్షేమం, ప్రజా పాలన కోసం జరిగేటువంటి అనేక పోరాటాల్లో మనందరం కూడా అంబేద్కర్ని ఆశయంగాను, అంబేద్కర్ని ఆచరణగాను తీసుకోవాల్సినటువంటి అవసరం నేటి సమాజంలో ప్రతి ఒక్క పౌరుడిపై ఉందని చెప్పి మనందరం భావించాలి. ఏదేమైనా రాజ్యాంగం ఇచ్చినటువంటి ఓటు హక్కు ద్వారా జరుగుతున్నటువంటి ప్రజాప్రభుత్వాలు అంటున్నాం, కానీ ప్రజలు ఏమాత్రం దాంట్లో పాల్గొంటున్నారు అన్నది మనందరం గమనించాల్సినటువంటి అవసరం. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే ఇవన్నీ, ఏదైనా కూడా నువ్వు అనుకుంటున్న తప్పు చేస్తున్న ప్రభుత్వాలు, మనల్ని నొక్కివేస్తున్న ప్రభుత్వాలు, లేకపోతే మనకి లెక్కిస్తున్న ప్రభుత్వాలు అందరూ కూడా ఎవరు ఎన్నుకున్నారంటే డెమోక్రసీలో మనం ప్రజలు మెజారిటీ ఇస్తేనే వాళ్ళు అలా ఎక్కారు. వాళ్ళకై వాళ్ళు రాసుకున్నాయి కాదు, చేసుకున్నాయి కాదు. కానీ దానికి కూడా ఈరోజు మనం ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నాం. అది ఎంతవరకు నిజమో మనం అందరం తెలియదు. కానీ ఈవీఎం మేనేజ్మెంట్, లేకపోతే అసలు ఓటింగ్ మేనేజ్మెంట్, ఈవీఎం మేనేజ్మెంట్, రకరకాల మేనేజ్మెంట్లో నడుస్తున్నటువంటి దీంట్లో మనం బాధితులుగాను, కొంతమంది ఆనందంగానూ ఉంటున్నారు ఈ అంశాలు. కాబట్టి ఏదేమైనా జరుగుతున్నటువంటి ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల పాత్ర తగ్గుతూ ఉంది. ప్రజల పాత్ర లిమిటెడ్ అవుతూ ఉంది. 1 అవర్లో మేనేజ్మెంట్ అయిపోతూ ఉంది. కాబట్టి ప్రజలు చైతన్యం కావడానికి జరిగే ప్రక్రియలో మనందరం ఎంత చేసినా అది కాదు. ఎవరికి వాళ్ళకై ఒక ఇండివిజువల్ చేంజ్ రావాల్సినటువంటి అవసరం. స్వార్థంతో ఆలోచిస్తున్న మానవుడు, స్వార్థం నింపుకొని ఉన్నటువంటి ఓటరు, అలాగే వీళ్ళిద్దరినీ మనం మేనేజ్ చేసుకోవాల్సినటువంటి లీడరు, ఈ ముగ్గురు కలయికతో జరుగుతున్నటువంటి ప్రభుత్వాలు ఆ వంటని మనం తింటున్నాం. అది ఎలా ఉందనేది రకరకాలుగా చెప్పుకుంటా ఉన్నాం. కానీ ఎవరు దీంట్లో ఉప్పు ఎవరు, కారం ఎవరు, దీనికి సంబంధించిన పదార్థం ఎవరు అనేది తెలుసుకునే నేపథ్యంలో నిరంతరం చర్చలో నడుస్తాము. కాబట్టి ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో రాజ్యాంగం ద్వారా నడుస్తున్నటువంటి మొత్తం మిత్రుడు చెప్పినట్టుగా ఎలక్షన్ ప్రక్రియ మారిపోయింది. ఎలక్షన్లో పాల్గొనేటువంటి వ్యక్తుల సమూహం కూడా మారిపోయింది. కాబట్టి ఎక్కడ మొదలైందో కానీ ఎక్కడ ముగించాలో తెలియకుండా మనందరం కూడా వెళ్ళిపోతూ ఉన్నాం. జనరేషన్ వెళ్ళిపోతూ ఉంది. ఆలోచిస్తున్న వాళ్ళందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. దాంట్లో నిమగ్నం అయ్యేవాళ్ళే ఇప్పుడు ఇంకా జనరేషన్ మిగిలిపోతూ ఉంది. చర్చించేవాళ్ళు లేరు, ఇది చేరేవాళ్ళు లేదు. దాంట్లో ఎలక్షన్ అంటే కలెక్షనే, డబ్బే ప్రాధాన్యం. డోనర్ బికమ్ ఏ లీడర్. ఎవరైతే డొనేషన్ ఇస్తా 10 రోజులు ఒక కాలనీలో వరుసగా వినాయక చవితికి బాగా డొనేషన్ ఇచ్చాడు అనుకో, నెక్స్ట్ దసరాకి ఇచ్చేసాడు అనుకో, ఇంకొక దానికి డొనేషన్ ఇచ్చాడు అనుకో,